నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు విశాఖపట్నం సీతమ్మధార రైతు బజార్కి వచ్చానండి. రైతు బజార్లో చూసారు కదా, ఉల్లిపాయలు 37, బంగాళదుంపలు 14 రూపాయలు, బాగా తగ్గిపోయినాయండి. బెండకాయలు అయితే 42 రూపాయలు ఉన్నాయి. వంకాయలు అయితే మామూలు తెల్ల వంకాయలు అయితే 14, తెల్లంకి వంకాయలు అని చెప్పి 22 రూపాయలు ఉన్నాయి కేజీ. అలా ఒక్కొక్కటి మ్యాక్సిమం అయితే కూరగాయల రేట్లు అయితే గణనీయంగా తగ్గాయనే చెప్పాలి. అంటే ఈ నేపథ్యంలో ఒక చిన్న విషయం, అంటే అందరికీ తెలిసిందే కూరగాయల గురించి. ప్రస్తుతం ఏదో బర్డ్ ఫ్లూ అని చెప్పి చికెన్ మీద కొద్దిగా రూమర్లు ఏంటంటే నిజంగా వచ్చింది. ఆల్రెడీ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కాస్త చూచాయి. అంటే రోగ లక్షణాలు కనబడుతున్నాయి, కోళ్ళు చచ్చిపోతున్నాయి, అది వేరే విషయం. కానీ నేను భయోత్పాతానికి గురి కావాల్సినంత అవసరం లేదనుకుంటున్నాను. యాక్చువల్గా మన ఇండియన్ కల్చర్ ప్రకారం చికెన్, మటన్ ఏది ఉన్నా చాలా తీవ్ర స్థాయిలో అంటే మేము బాగా సుమారుగా 8 degrees 7 పైన హీట్ చేసి వండుతారనమాట. హాఫ్ బాయిల్ సాధారణంగా వండుకోరు. హాఫ్ బాయిల్ వండారనుకోండి ఇది అవుతుంది, ఇక ఇబ్బంది అవుతుంది. ఎగ్ కూడా హాఫ్ బాయిల్ చేస్తారు కొంతమంది, అలా తింటే ఇబ్బంది. అట్లా కాకుండా బాగా ఉడకమెడతారు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. అంటే ఇంచుమించు ఒకవేళ ఆ చికెన్లో కానీ ఎటువంటి క్రిమి ఉన్నా సరే చనిపోతుంది. పెద్ద బాడీకి ఎఫెక్ట్ ఏమి అనిపించదు. అయినప్పటికీ ఎవరి భయం వాళ్ళు కదండి. అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నారు. కాకపోతే ఈ పట్టణ ప్రాంతాల్లో మాత్రం మ్యాక్సిమం ఛాయ్ ఆ భయమే లేదు. హ్యాపీగా అక్కడ వ్యాపారాలు అయితే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే చికెన్ సాధారణంగా అంటే అక్కడ పూర్తిగా నిషేధించారు కాబట్టి కాయగూరల రేట్లు బాగా పెరగాలి. కానీ చూస్తారు కదా, చాలా తక్కువగా ఉన్నాయి. చాలా అంటే మరీ తక్కువ కాదనుకోండి, ఉన్నంతలో గతంలో పోల్చుకుంటే. మరి బంగాళదుంప ఏకంగా అప్పట్లో 40 రూపాయలు కూడా వెళ్ళింది, ఈరోజు 14 రూపాయలు ఉంది. మా రకంగా మరి తక్కువగా ఉన్నట్టే కదండి, అందుబాటులోకి వచ్చాయి. ఇక మీకు కోడిగుడ్ల ధరలు చెప్పవసరం లేదు, కాస్త తగ్గాయి. కోడిగుడ్డు 4 రూపాయలు 60 పైసలు అయింది ఒక్కో కోడిగుడ్డు రైతు బజార్లో. ఇదిగో నిమ్మకాయలు మా ఊర్లో అయితే డజన్ లెక్కలు అమ్మితే ఇక్కడ కేజీలు లెక్కలు అమ్ముతున్నారు. కేజీ ఎంత సార్ నిమ్మకాయలు? 75. అదండి నెంబర్ 1 నిమ్మకాయ 75 అట్ట. చూసుకోండి. ఎన్వి అంటే సాధారణ ఎన్వి కన్నా వెజిటేరియన్, ఎన్వి కన్నా వెజిటేరియన్ చాలా మంచిది. అలాగని చెప్పి చికెన్ మాత్రం మీరు నిషేధించవసరం లేదు. దాన్ని కూడా మీరు అంటే ఎవరికి వారే హీరోలు అనుకోండి, ఎవరి సినిమాకి వాడే హీరో. చికెన్ తేవాలా, వండుకోవాలా వద్దా అనేది మీ ఆశ్చర్యం. అది కాకపోతే మరీ అంత భయపడవలసిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేనైతే, నా పర్సనల్గా. దాన్ని వండే రీతిలో వండి మరి హాఫ్ బాయిల్ చేయకుండా పూర్తిగా ఫ్రై చేసుకొని, లేకపోతే బాగా మసాలా దట్టించి ఎక్కువసేపు ఉడకమెడితే దాని ద్వారా వచ్చే క్రిములు కానీ ఏమి ఉండవు. మా చింతపండు వచ్చింది ఎంత? పిక్క తీసింది 140 పెట్టండి, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. టమాటా 11 రూపాయలు. టమాటా మాత్రం ఒక సెన్సేషన్ అండి. దగ్గర 80 రూపాయల దాకా వెళ్ళిపోయింది కేజీ. ఇదిగో ఈరోజు 11. ఆ రకంగా ఉంది. వాళ్ళు చూసుకుంటూ వెళ్ళా. కానీ ఆకుకూరలకు మాత్రం కంపల్సరీగా, అంటే చికెన్ పెరిగింది, మటన్ తగ్గింది అని కాకుండా ఎనీ టైం ఆకుకూరలకు మాత్రం కాస్త వాల్యూ ఇవ్వండి, ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి. పువ్వుల మార్కెట్, అరటిపళ్ళు ఒకటేంటండి, మరి రైతు బజార్ అంటే అన్నీ ఉంటాయి కదా. అదండి, పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుస్తాను. ఇక సెలవు. మరొకసారి చూడండి, సీతంధారలో ఎంత ఏపుగా పెరిగిన వటవృక్షం. అది రండి మర్రి చెట్టు. అలా సీతంధార బయటకు వచ్చామండి. మన రోడ్డు
తెలిసిందే కదా. కానీ ఒకటండి, మార్నింగ్ టైంలో ఏదో వ్యాపకం పెట్టుకొని బయటకు వస్తే ఆ వాతావరణం వేరండి. చూసారా ఆకాశ హర్మ్యాలు అంటే అవేనండి. బిల్డింగ్ చూడండి 38 ఫ్లోర్లు అట, ఎంత భారీగా ఉందో. సరే, హలో, జై హింద్.